ఇటీవల వరుస గుండెపోటు మరణాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా కనిపించిన వారు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లోనే ఊపిరి వదిలిస్తున్నారు. గుండెపోటు మరణాలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. తమ వారిని కోల్పోయిన వారు గుండెల విసేలా రోధిస్తున్నారు. నిత్యం వ్యాయామం చేస్తూ పౌష్టికాహారాన్ని తీసుకుంటున్న వారు సైతం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో ఫిట్గా ఉండే సెలబ్రిటీలను సైతం హార్ట్ అటాక్ ముంచేస్తోంది. కాగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు వంటి ఇతర కారణాలతో గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే టాప్ బాడీ బిల్డర్ హార్ట్ అటాక్తో కన్నుమూశారు. ఆయన మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అభిమానులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రపంచంలోనే టాప్ బాడీ బిల్డర్గా పేరు తెచ్చుకున్న 36 ఏళ్ల ఇలియా యఫిక్చిక్ గుండెపోటు కారణంగా కన్నుమూశారు. ఎంతో ఫిట్గా ఉండే ఇలియా హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసి అందరూ షాక్ తిన్నారు. కండలు తిరిగిన దేహంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు సంపాదించారు ఇలియా. జిమ్లో వ్యాయామం చేస్తుండగా ఇలియా యఫిక్చిక్ 6వ తేదీన గుండెపోటు రావడంతో ఆయన భార్య అంబులెన్స్కి ఫోన్ చేసింది. అలాగా సిపిఆర్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 11న చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని అతని భార్య మీడియాకు వెల్లడించారు. వృత్తిపరంగా ఇలియా బాడీ బిల్డింగ్ ఈవెంట్స్లో పోటీ పడుతూ ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్నారు. బీభత్సమైన కండలు తిరిగిన శరీరంతో ఆయన కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఆన్లైన్లో ట్రైనింగ్ వీడియోలు పంచుకునేవారు. దీంతో అతనికి ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు. ఆయన భార్య అన్న మాట్లాడుతూ ఆయనను బతికించాలని దేవుణ్ణి ప్రార్థించాం, కానీ రక్షించుకోలేకపోయాం. గుండెపోటు, బ్రెయిన్ డెడ్తో ఆయన ఇంత చిన్న వయసులో కన్నుమూస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారని బరువెక్కిన హృదయంతో వెల్లడించారు.